హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అమర్నాథ్ నాగిలి. సో ఫ్రెండ్స్, మీ మొబైల్ ఫోన్లో కూడా ఇలా ప్రతి ఒక్క థింగ్స్కి, ప్రతి ఒక్క యాప్స్కి ఇలా బౌండరీస్ అయితే రావాలి అని అనుకుంటున్నారా? ఇది ఒక కొత్త మంచి అప్డేట్, ఇది కొత్త యానిమేషన్. సో ఈ యానిమేషన్ అనేది సో అందరికీ తెలీదు. సో ఈ యానిమేషన్ ఇలా చేసుకుంటే మన మొబైల్ ఫోన్ చాలా బాగా ప్రోగా కనపడుతుంది. ఓకే, సో ఈ యానిమేషన్ని యాడ్ చేసుకోవడానికి ఫస్ట్గా మనం సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళాలి. సో సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సెర్చ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ డెవలపర్ ఆప్షన్ని సెర్చ్ అయితే చేసుకోవాలి. ఒకవేళ మీ మొబైల్ ఫోన్లో డెవలపర్ ఆప్షన్ ఎనేబుల్ అయ్యి లేకపోతే మీరు డెవలపర్ ఆప్షన్ని ఎనేబుల్ కూడా చేసుకోవచ్చు. సో మొబైల్ ఫోన్లో బిల్డ్ నెంబర్ అని మీ బిల్డ్ నెంబర్ అని సెర్చ్ చేసుకొని బిల్డ్ నెంబర్ పైన 7 to 8 టైం ట్యాప్ అయితే చేసుకోవాలి. 7 to 8 టైం ట్యాప్ చేస్తే కదా మనకి డెవలపర్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. డెవలపర్ ఆప్షన్ ఎనేబుల్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఏవైతే ఇక్కడ చాలా వరకు ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో చాలా వరకు ఆప్షన్స్లోకి మనం ఇక్కడ క్విక్ సెట్టింగ్ డెవలపర్ టైల్స్ అని ఉంటాయి కదా. సో క్విక్ సెట్టింగ్ డెవలపర్ టైల్స్ని ఇక్కడ ఉంటాయి అండ్ ఇక్కడ చాలా వరకు ఉంటాయి. ఇక్కడ షో లేఅవుట్ బాండ్స్ అని ఉంటాయి కదా. సో దీన్ని ఎనేబుల్ అయితే చేసుకోవాలి. నేను ఎనేబుల్ చేసుకున్నాను. సో మన యానిమేషన్ అనేది సో ఈ విధంగా అయితే కనపడుతుంది. సో ఓకే, సో ఇక్కడ ఈ యానిమేషన్ ఎనేబుల్ చేసేసుకుంటే కదా మనకి చాలా ఇక్కడ మన ఏదైతే కంట్రోల్ సెంటర్ ప్యానల్ అయితే ఉంటుంది కదా, మనం నెట్ని ఆన్ ఆఫ్ చేస్తాం, వైఫైని ఆన్ ఆఫ్ చేస్తాం కదా. సో ఆ ఆప్షన్లోకి అయితే, ఆ విండోలోకి అయితే ఒక ఆప్షన్ అయితే వచ్చేస్తుంది. సో అది ఇలా లాగా అయితే ఐ సింబల్లోకి అయితే కనపడుతుంది. సో అది ఇలా ఎనేబుల్ చేస్తే కదా మనకి, సో అది ఇలా ఎనేబుల్ చేస్తే మనకి ఇలా బౌండరీస్ అయితే వచ్చేస్తాయి. డిసేబుల్ చేస్తే ఇలా క్లియర్ అయితే అయిపోతుంది. ఓకే, సో ఇలా మళ్ళీ మనం ఎనేబుల్ చేస్తే ఇలా బౌండరీస్ అయితే వచ్చేస్తాయి. ఓకే, బౌండరీ లైన్స్. సో ఇలా ఈ యానిమేషన్ యాడ్ చేసుకుంటే ఫోన్ కొంచెం డిఫరెంట్గా కనపడుతుంది. ఓకే, సో యానిమేషన్ యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోండి. ఓకే, సో నేనైతే యాడ్ చేసుకున్నాను. సో చాలా డిఫరెంట్గా క్రేజీగా అనిపించింది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ని ఆల్ పైన సెట్ చేసుకోండి. ఫ్యూచర్లో వచ్చే మోర్ అప్డేట్స్ కోసం అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో మన వీడియోస్ని షేర్ చేయండి. ఓకే.